అయితే గురుగారు ఇప్పుడు రవి ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పుడు రవి తులారాశిలో ఉన్నాడు. సో మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఆ సూర్య భగవానుడు తులారాశిలో ఉంటే బలహీనపడతాడు. అది జరిగింది. అంటే ఆయన అక్టోబర్ నెలలోనే అక్కడికి 15 ఆ ప్రాంతంలో రావడం జరిగింది. ఇప్పుడు ఈ నవంబర్ నెల 16వ తారీఖు, అది కూడా ఆదివారం రోజు. ఆయన వారాల్లో సూర్య భగవానుడు ఆదివారం ఆయనకి నిర్దేశించిన సండే అంటారు. ఆదివారం రోజు రవివారము అంటే సూర్య భగవానుడు, భానువారము అంటే భానుడన్న సూర్యుడే. ఆదివారం రోజు 16వ తారీఖు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో విశాఖ నక్షత్రం 4వ పాదం ద్వారా తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. వృశ్చిక రాశిలో మళ్ళీ ఆయన సాధారణమైన శక్తి ఉంటుంది. తులారాశిలో మాత్రమే బలహీనపడతాడు. సో అక్కడ మళ్ళీ తిరిగి ఆయన శక్తిని పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు ఇంచుమించుగా 30 రోజుల కాలం వృశ్చిక రాశిలో ఆయన ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్క రాశిలో ఆయన 30 రోజులు ప్రయాణం చేస్తాడు. సో వృశ్చిక రాశిలోకి ఈ 16వ తారీఖున సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు. తులారాశిని వదిలిపెట్టి, తులారాశిలో బలహీనతను కూడా వదిలిపెట్టి బలం పుంజుకొని వృశ్చిక రాశిలోకి వెళ్తున్నాడు. ఈ రకంగా 12 రాశుల మీద ఆయన ప్రభావం బాగానే ఉంది.